బాలీవుడ్ లో అలుముకున్న కారు చీకట్లకి కాంతి రేఖగా ఆశలు రేపింది బ్రహ్మాస్త్ర చిత్రం. రిలీజ్ అయిన తొలి 3 రోజులు మంచి వసూళ్లను సాధించింది. ఆ తర్వాత 4వ రోజు నుంచి వసూళ్లు మందగించడంతో బ్రహ్మాస్త్ర డిజాస్టర్ అయిందంటూ పలు కథనాలు వెలువడుతున్నాయి. మరోవైపు బ్రహ్మాస్త్ర మూవీ యూనిట్ తమ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంటూ పబ్లిసిటీని ఊదరగొడుతోంది. రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మించాడు. దక్షిణాది రాష్ట్రాల్లో రాజమౌళి సమర్పణలో రిలీజ్ కావడంతో బ్రహ్మాస్త్రకి బజ్ క్రియేట్ అయింది. అయాన్ ముఖర్జీ దర్శక ప్రతిభ నాసిరకంగా ఉందనే విమర్శలు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ కష్టమనే విశ్లేషణలు కొనసాగాయి. టాక్ కి విరుద్ధంగా బ్రహ్మాస్త్ర చిత్రం తొలి 2 రోజుల్లో 100 కోట్లు వసూలు సాధించింది. ఆ పైన 250 కోట్లు కలెక్షన్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. బ్రహ్మాస్త్ర ఫ్లాప్ అని విమర్శిస్తున్న వారికి రీసెంట్ గా అలియా భట్ సెటారికల్ కౌంటర్ ఇచ్చింది. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో తప్పులేదు. ఆ హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. వాటిని మేము ఎప్పుడూ గౌరవిస్తాం. బ్రహ్మాస్త్ర సినిమా నిజంగా చెత్తగా ఉంటే 250 కోట్ల మార్క్ ని దాటేది కాదు. సినిమా బాగుంది కాబట్టి ప్రేక్షకులు ఇంకా చూస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చింది అలియా భట్. విమర్శకుల మనస్సు నొచ్చుకోకుండా స్వీట్ సెటార్ వేసిన అలియా తెలివితేటలకి సినీ క్రిటిక్స్ కూడా విస్తుపోతున్నారు.